స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఇదొక అరుదైన జన్యు సంబంధిత వ్యాధి. చిన్నారుల్లో కనిపించే ఈ వ్యాధిలో వెన్నుముక కండరాలు క్షీణించిపోతాయి. పిల్లల్లో కదలిక ఉండదు. క్రమేపీ అది మరణానికి దారితీస్తుంది. అయితే దీనికి కూడా చికిత్స ఉంది. జోల్జెన్స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ను సకాలంలో ఇస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ ఆ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. అదే ఇక్కడ సమస్య. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన 11 నెలల పునర్వికకు ఈ వ్యాధి వచ్చింది. వారిది ఒక నిరుపేద కుటుంబం. 16 కోట్ల సాయం కావాలంటూ సోషల్ మీడియాలో కోరడంతో ప్రతి ఒక్కరు స్పందించి మానవత్వం చాటుకున్నారు. విరాళాల ద్వారా 10 కోట్ల వరకు సమకూరాయి. మిగతా సొమ్ము కోసం చిన్నారి తల్లిదండ్రులు ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన లోకేష్ పునర్విక బాధ్యత తీసుకుంటానని, చిన్నారిని కాపాడుతానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్ కు రప్పించేందుకు మంత్రి కృషి చేశారు. పునర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మంత్రి లోకేష్ చేసిన కృషితో పాప నిండు ప్రాణాలు నిలిచాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో చిన్నారి పునర్వికకు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. మనలాంటి సాధారణ జీవితం కోసం 11 నెలల పసిపాప తన కళ్ళెదురుగా చేసిన నిశ్శబ్ద పోరాటం ఆయన్ను కదిలించింది. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు లోకేష్. అదే సమయంలో ఆయన రకరకాలుగా ఆలోచించారు. ఒక్క ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. అదృష్టవశాత్తు పునర్వికకు ఆ ఇంజెక్షన్ చేయించగలిగారు. కానీ ఇలాంటి అరుదైన వ్యాధులతో ఇంకెంతమంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు? ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అసలు ఈ రకమైన మందుల తయారీ ఎందుకంత ఖరీదు? ఈ విషయాలన్నింటినీ మంత్రి లోకేష్ వైద్యులు, నిపుణులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వేలాది చిన్నారులు ఇలాంటి అరుదైన జన్యు వ్యాధులతో నిశ్శబ్దంగా పోరాడుతున్నారనే చేదు నిజం ఆయనకు తెలిసింది. చికిత్సలో ఖర్చు భరించలేక అవకాశాన్ని కోల్పోతున్న కుటుంబాల తీరు ఆయనను కదిలించింది. అప్పుడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమస్యకు వ్యవస్థాత్మక పరిష్కారం అవసరమని భావించారు. దాని ఫలితమే ప్రాజెక్టు పునర్విక. అరుదైన వ్యాధులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విధానపరమైన మద్దతులు సంపాదించడం, అంతర్జాతీయ సంస్థలతో కలిసి చికిత్సల ఖర్చు తగ్గించడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు. అలాగే భారతీయ ఔషధ కంపెనీలతో కలిసి దేశీయ తయారీకి మార్గాలు అన్వేషించడం, దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగం. అదేవిధంగా బాధిత కుటుంబాలకు మార్గదర్శకం, మానసిక ధైర్యం, ఆర్థిక సహాయం అందించే ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ సిస్టమ్ ను నిర్మించడం జరగాలని మంత్రి లోకేష్ గారు నిర్ణయించారు. ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. లోకేష్ గారి నిబద్ధత కారణంగా ఓ పునర్విక కథతో మొదలైన ఈ ప్రయాణం వేలాది మంది చిన్నారుల జీవితాల్లో ఆశాదీపం వెలిగించే ఉద్యమంగా మారబోతోంది. సమాజానికి మానవీయత అవసరాన్ని స్పష్టం చేస్తుంది.